ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరట వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని లేఖనాలను ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు బైబిల్ గ్రంథం నుండి కొద్ది మాటలు ధ్యానించడం, అది మన జీవితాలకు అన్వయించుకోవడం మనకు ఆశీర్వాదకరం. విని విడిచిపెట్టేవారుగా కాక ధ్యానించి ప్రార్థించేవారుగా మీరంతా ఉన్నారని నమ్ముతున్నాను. గత రాత్రంతా దేవుడు మనకు చక్కని నిద్రను దయచేసి ఉన్నాడు. మరొక ఉదయాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏముంది, రాత్రి నిద్రపోతే ఉదయం అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ గత రాత్రి హాస్పిటల్లో ఉన్నవారు, గత రాత్రి చెరసాలలో ఉన్నవారు, గత రాత్రి అనుకోని ప్రయాణాల్లో చిక్కుకున్నవారు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనము క్షేమకరమైన ఉదయాన్ని చూసి ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ మరొక దినాల్లో మరొక నూతన వాగ్దానంతో మనతో మాట్లాడిన దేవునికి వందనాలు. ఏకీవిస్తూ స్టేటస్ల ద్వారా అనేకులకు షేర్ చేస్తూ ఈ సువార్తలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. దేవుడు నా ప్రార్థన అంగీకరించును, నా విన్నపములు ఆలకించెను. భక్తుడు చాలా చక్కని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తన నమ్మకాన్ని అంగీకరించెను అని ఖచ్చితంగా సెలవిస్తున్న మాటలు మనం చదివాం. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఎప్పుడైనా మన ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తే, ఆశీర్వాదాలను, దీవెనలను, జవాబును ఆలస్యం కనుక చేస్తే మనలో మెదిలే ప్రశ్న ఇది: దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? నా ప్రార్థన ఆయన కృపా సన్నిధికి చేరుతుందా లేదా అనే సందేహం చాలా తేలిగ్గా మన మనసుల్లోకి వచ్చేస్తుంటుంది. అయితే బైబిల్ పదే పదే మనల్ని బలపరిచే విషయం ఏంటంటే, ధైర్యపరిచే విషయం ఏంటంటే, మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు దాన్ని ఆలకించకుండా ఎందుకుంటాడు? ఆలకిస్తాడు కనుకే ప్రార్థించమని చెప్పాడు. మనం అనుకుంటాము మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదని. ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు వినేవాడై ఉన్నాడు. యథార్థమైన మనసుతో నీవు చేసే ప్రతి ప్రార్థన, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీవు చేసే ప్రతి ప్రార్థన, నీ హృదయాన్ని కుమ్మరించి చేసే ప్రతి ప్రార్థన ప్రభు దగ్గరకు చేరుతుంది. అంత మాత్రమే కాదు, జవాబునిచ్చేదై ఉంది. తనకున్న కొరతతో హన్న షిలోహులో దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది. తన అవసరతను, తన మొక్కుబడిని దేవునితో చెప్పింది. తన కష్టాన్ని దేవునికి వివరించింది. అక్కడ ఉన్న దైవజనుడైన ఏలీకి కూడా ఆమె ప్రార్థనను అర్థం చేసుకోలేకపోయారు. కానీ పరమందున్న తండ్రి దేవుడు తన ప్రార్థనను అర్థం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన అవసరత వెనుక ఉన్న ఆ ప్రార్థన వెనుకున్న కష్టాన్ని దేవుడు చూచాడు. తన హృదయాన్ని, భవిష్యత్తులో తాను చూపించే కృతజ్ఞతను దేవుడు చూచాడు గనుకనే ఆమె మూల్గును విని ఆమె ప్రార్థనకు జవాబుగా చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు చూడాలని కోరుతుంటే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చూడు. ఆలస్యం అవుతున్నా నిరీక్షణతో ప్రార్థించి చూడు. ఎవ్వరు నీ బాధను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ హృదయాన్ని, నీకున్న యథార్థతను చూస్తున్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. తప్పక సమాధానాన్ని ఇస్తాడు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, నీ ప్రార్థనకు ఫలమిచ్చువాడు అని నమ్మినట్లయితే, నీవు ప్రార్థించగలిగితే తప్పకుండా అద్భుతం చూస్తావు. నా జీవితంలో ఎన్నోసార్లు అడిగిన ప్రతిదీ అడిగినట్లు పొందుకున్నాను నేను. దానికి కారణం నా ప్రార్థన మాత్రమే కాదు, కానీ నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే నమ్మకమే. నేను ప్రార్థించిన ప్రతిదానికి జవాబును పొందుకున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, నమ్మకంగా ప్రార్థించండి. నీ హృదయాన్ని చూసే దేవుడు తప్పక నీకు జవాబిస్తాడు. అయితే ఈ ఉదయం నీ ప్రార్థన ఏమై ఉంది? అనారోగ్యంలో ఉండి ప్రార్థిస్తున్నావా? ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? గర్భఫలం కోసం, వివాహం కోసం, భవిష్యత్తు కోసం, అభివృద్ధి కావాలని ఏది నీ అవసరత ఈరోజు? ఏంటి నీ ప్రార్థన? ఏదైనా సరే
దేవుని సన్నిధిలో గనుక ప్రార్థించగలిగితే, యథార్థమైన హృదయంతో అడగగలిగితే తప్పక జవాబునిచ్చే దేవుడు నీ దేవుడు. ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. జవాబిచ్చే దేవుడు తప్పక మనందరి ప్రార్థనను వింటున్నాడు, సమాధానాన్ని ఇస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. మా ప్రియుల ప్రార్థనలు ఏమై ఉన్నాయో, ఎటువంటి స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను ఆలకించడం మాత్రమే కాదు, అంగీకరించి దేవుడు నీవని సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మా ప్రియులందరి పనుపాట్లలోనూ ప్రతి స్థితిలోనూ తోడై ఉండి నడిపించమని, వారి ప్రార్థనలకు సమాధానాన్ని అనుగ్రహించమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.